Okay, so fine. Now let us see the next concept will be rotation of a mirror concept చూద్దాం. అంటే మిర్రర్ని రొటేట్ చేయడమా లేకపోతే ఇన్సిడెంట్ రేని రొటేట్ చేయడమా లేదా రెండు చేయడమా అన్న దాని కాన్సెప్ట్ చేద్దాం. సో రొటేషన్ ఆఫ్ ఎ మిర్రర్ కాన్సెప్ట్ చూద్దాం. సో మిర్రర్ మూవ్ అయింది చూసేసాం కదా, మిర్రర్ రొటేట్ అవుతుంది అంతే. ఇప్పుడు we'll see the rotation of a mirror. Rotation of a mirror. First, rotation of incident ray and mirror fixed. Rotation of incident ray, but mirror is fixed. Incident ray rotate చేద్దాం, mirror fix చేసి. Let's say this is the mirror which is fixed. Means normal to the mirror is fixed. Normal is fixed. దీన్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదంటే నార్మల్ కూడా ఫిక్స్ అయిపోతుంది కదా. నార్మల్ టు ద మిర్రర్ is also fixed. Now let's say there is an incident ray. Let's say this is the incident ray I1, which is making an angle of I1. Okay. Then there will be a reflected ray. There will be a reflected ray. Call as R1. And there is an angle I1. Angle of reflection is also I1. ఇప్పుడు మనం ఏం చేద్దాం, రొటేట్ ద ఇన్సిడెంట్ రే. రాసాం అక్కడ రొటేషన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. సో ఇన్సిడెంట్ రేని రొటేట్ చేస్తాను. సో ఇన్సిడెంట్ రేని నేను ఇప్పుడు ఇలా చేసా, I2 ఎంత రొటేట్ చేసాం అనుకుందాం, సమ్ యాంగిల్ థీటా రొటేట్ చేసాం అనుకుందాం. సమ్ యాంగిల్ థీటా రొటేట్ చేస్తాం. సో మనకు కావాల్సింది ఏంటి, ఇన్సిడెంట్ యాంగిల్. అంటే ఇదేనా ఇన్సిడెంట్ యాంగిల్ I2. లెట్స్ సే దిస్ ఇస్ I2. రిఫ్లెక్టెడ్ రే ఏమవుతుంది, ఎంత యాంగిల్లో ఇన్సిడెంట్ రే ఉంటుందో అంత యాంగిల్లో రిఫ్లెక్టెడ్ రే ఉంటుంది. సో దిస్ విల్ బి ద రిఫ్లెక్టెడ్ రే. దిస్ ఇస్ R2. ఈ యాంగిల్ కూడా ఏమవ్వాలి మనకు, I2నే అవ్వాలి, అంతేనా. సో ఇటు నుంచి కౌంట్ చేయి, వాట్ ఇస్ యాంగిల్ విల్ బి I2 ప్లస్ థీటా. ఇటు నుంచి కౌంట్ చేయి యాంగిల్ I2 ప్లస్ థీటా. అంటే ఇది ఎంత ఉండాలా, థీటా ఉండాల్సిందేనే కదా. సో వెన్ ఇన్సిడెంట్ రే ఈజ్ రొటేటెడ్ బై అన్ యాంగిల్ థీటా, రిఫ్లెక్టెడ్ రే ఆల్సో రొటేట్స్ ద యాంగిల్ థీటా. బట్ వన్ థింగ్ విల్ బి వెరీ క్లియర్ హియర్, ఇన్సిడెంట్ రే రొటేటెడ్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్, reflected ray rotated in the anti-clockwise direction. So theta by reflected ray, angle rotated by reflected ray, is equal to theta incident ray. Incident and అర్థం ఇంకా this is ఒకటి దానికైతే this is clockwise, this is clockwise, this will be anti-clockwise. అంటే యారోస్ పెడితే సరిపోతుంది. లేదా ఇట్లా రాయొచ్చు, టీటా రిఫ్లెక్టెడ్ విల్ బి ACW యాంటీ క్లాక్ వైజ్, టీటా ఇన్సిడెంట్ దట్ ఈస్ క్లాక్ వైజ్. అట్లా కొందరు ఇట్లా యారోస్ చూపిస్తారు, కొందరు ఇట్లా ACW అని రాస్తారు, కొందరు యాంగిల్లే చూపించేస్తారు. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ పాజిటివ్, క్లాక్ వైజ్ డైరెక్షన్ విల్ బి నెగటివ్ అన్నట్టు చూపిస్తారు. వాళ్ళ ఇష్టం. జనరల్గా యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్, క్లాక్ వైజ్ నెగటివ్. అంతేనా. వాట్ ఈస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ పొజిషన్, దట్ ఈస్ యాంగులర్ వెలాసిటీ. ఇట్ ఈస్ రొటేటింగ్ 10 degrees per second, 10 radians per second, 100 radians per second. అంతేనా. అప్పుడు ఏం చెప్పచ్చు మనం, సో d theta by dt will be is equal to angular velocity. Alright, angular velocity. So with this idea
if incident ray rotates 10 degree per second, reflected ray also rotates 10 degree per second. If it rotates 2 radians per second, this also rotates 2 radians per second. That is, angular velocity of the reflected ray in the anti-clockwise direction will be is equal to incident ray in the clockwise direction. Is equal to angle of incidence. అంతే. సో ఇలా క్వశ్చన్లు అడగచ్చు అన్నట్టు, అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇదేంద్ర ఇన్సిడెంట్ రే రొటేట్ అవుతుందంట, మిర్రర్ ఫిక్స్ అవుతుందంట, రిఫ్లెక్టెడ్ రేకి సంబంధం ఏముంది? ఎస్, దేర్ ఇస్ ఎ రిలేషన్. ఓకే, నెక్స్ట్ విల్ సీ rotation of mirror. So next we see the rotation of mirror, but incident ray is fixed. So rotation of mirror, but incident ray fixed. రొటేషన్ ఆఫ్ మిర్రర్, ఇన్సిడెంట్ రే ఏం చేసాం మనం? ఫిక్స్డ్. చూద్దాం మరి దీన్ని ఎలా. నెక్స్ట్ సో రొటేట్ చేద్దాం మిర్రర్ని, ఇన్సిడెంట్ రేని ఫిక్స్ చేద్దాం. ఓకే, సో సింపుల్ వేలో తీసుకుంటాను నేను. లెట్స్ సే దెర్ ఈజ్ ఎ మిర్రర్, దిస్ ఇస్ ద మిర్రర్, ఓకే, అండ్ దిస్ ఈజ్ ద నార్మల్. This is the normal. Okay. Now let us take there is a incident ray will be like this. అంటే ఒక టార్చ్ లైట్. సో టార్చ్ లైట్ నుంచి వచ్చేది ఏముంటుంది? ఇన్సిడెంట్ రేసే కదా, అంతేనా? సో లైట్ ఇన్సిడెంట్ ఇలా అయింది, ఏమవుతుంది? అలాగే రిఫ్లెక్ట్ అయిపోతుందా? సో ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ బ్యాక్, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ బ్యాక్, అంతే కదా, అన్నీ అక్కడే ఉంటాయి. సో incident ray call as I1, this is the normal call as N1, this is the reflected ray call as R1. అన్నీ ఒకే డైరెక్షన్లో ఉంటాయి కదా, ఎందుకు? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈస్ 0 degrees, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈస్ 0 degrees. సో అలాంగ్ ద నార్మల్ లైట్ ఇన్సిడెంట్ అయిందంటే అదే నార్మల్గా ఉండే లైట్ రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మిర్రర్ని రొటేట్ చేద్దాం. నౌ రొటేట్ ద మిర్రర్. సో మిర్రర్ని ఇలా రొటేట్ చేద్దాం. సో ఐఎమ్ రొటేటింగ్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇలా ఉన్న మిర్రర్ని, సో ఇట్ విల్ బి మిర్రర్ లైక్ దిస్. నౌ ఐ హ్యావ్ రొటేటెడ్ విల్ బి లైక్ దిస్. మిర్రర్ విల్ బి రొటేటెడ్ లైక్ దిస్. ఇప్పుడు ఇంతకుముందు నాకు నార్మల్ ఎలా ఉన్నింది? ఇలా ఉన్నింది. దిస్ విల్ బి ద నార్మల్ విల్ బి లుక్ లైక్ దిస్. ఇప్పుడు మీరు మిర్రర్ని రొటేట్ చేస్తున్నా, ఎంత యాంగిల్ రొటేట్ చేస్తా? లెట్స్ సే ఐఎమ్ రొటేటింగ్ బై అన్ యాంగిల్ టీటా. సో అప్పుడు ఏమవుతుంది? నార్మల్ కూడా రొటేట్ అయిపోతుందా? దిస్ ఇస్ ద నార్మల్ N2. ఎంత రొటేట్ అవ్వాలి? అది టీటా రొటేట్ అవ్వాలి. అంటే ఇంతకుముందు ఎక్కడ ఉండింది? అది ఇక్కడ ఉండింది. ఇప్పుడు ఎంత రొటేట్ అయింది? అది టీటా. కానీ ఇన్సిడెంట్ రే ఫిక్స్డ్ కదా, ఇన్సిడెంట్ రేని మనం ఏం చేయాలి? లైట్ సోర్స్ నుంచి వస్తుంది. సో దిస్ ఈజ్ I2, నో చేంజ్, రైట్, అంతేనా? ఇప్పుడు చూద్దాం. ఇన్సిడెంట్ రే నార్మల్ తోటి ఎంత యాంగిల్ చేస్తుంది? టీటా. ఇప్పుడు రిఫ్లెక్టెడ్ రే కూడా ఎంత యాంగిల్ చేయాలి? సేమ్. దిస్ ఇస్ R2. ఎంత యాంగిల్ చేయాలి? అది టీటా. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. అర్థమైంది కదా సిచ్యువేషన్. సో మిర్రర్ ఈజ్ రొటేటెడ్, ఇస్ రొటేటెడ్. ఇప్పుడు జాగ్రత్త చూద్దాం. సో R1 ఇలా ఉన్నింది, దిస్ ఇస్ R1, అంతేనా? లైట్ ఏ డైరెక్షన్లో వస్తుంది. ఇప్పుడు R2 ఇలా వచ్చింది, దిస్ ఇస్ R2. సో R1 ఇలా ఉంది, అంటే ఇలా, R2 ఇలా. సో ఎంత ఉంది యాంగిల్? అది 2θ. ఇప్పుడు ఏం చెప్పచ్చు? మిర్రర్ θ డిగ్రీస్ రొటేట్ చేస్తే రిఫ్లెక్టెడ్ ఎన్ని డిగ్రీస్ రొటేట్ అయింది? 2 degrees, 2θ. అంటే ఏం సేమ్ రైట్, సేమ్ సెన్స్. సో θ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రే, అంతేనా? సో θ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రే విల్ బి ఈజ్ ఈక్వల్ టు 2 times θ ఆఫ్ మిర్రర్. యూ నో నీడ్ టు మెన్షన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని, ఎందుకంటే సేమ్ ఉన్నది కాబట్టి. సో దట్ ఈస్ θ ఆఫ్ రిఫ్లెక్టెడ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద మిర్రర్.
దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది? యాంగులర్ వెలాసిటీస్ అంతే. సో యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద రిఫ్లెక్టెడ్ రే ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ మిర్రర్. యాంగులర్ వెలాసిటీ ఆఫ్ అంతేనా? సో వాడు ఏమడుగుతాడు? మిర్రర్ ఈజ్ రొటేటింగ్ విత్ 10 radians per second. దెన్ వాట్ ఈజ్ ద యాంగులర్ స్పీడ్ ఆఫ్ ఇమేజ్ అంటాడు. అంటే రిఫ్లెక్టెడ్ రేస్ మీటింగ్ పాయింట్ ఏమంటాం మనం? ఇమేజే కదా మనం అనేది, అంతే కదా లాజికల్గా. సో రిఫ్లెక్టెడ్ రే ఏ రేట్ అయితే రొటేట్ అవుతుంటుందో ఇమేజ్ కూడా అదే రేట్ రొటేట్ అవుతుంటుంది కదా. సో ఇండైరెక్ట్లీ వాడు ఏం అడిగినట్టు? రొటేషన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రే అడిగినట్టే కదా. సో రొటేషన్ ఆఫ్ ద రిఫ్లెక్టెడ్ రే విల్ బి ట్వైస్ ఆఫ్ మిర్రర్, దట్ ఈస్ 2 × 10 radians per second, దట్ ఈస్ 20 radians per second అని మనం చెప్పాం. అర్థమైందా? ఇప్పుడు చూడు, రొటేట్ అవుతుంది అంటే ఏ కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ అయిపోతాయి ఇక్కడ? సర్క్యులర్ మోషన్ కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ అయిపోతాయి. సో యూ కెన్ మిక్స్ ద క్వశ్చన్ విత్ సర్క్యులర్ మోషన్ ఆల్సో. జాగ్రత్తగా ఉండాలి మనం, మస్ట్ బి కేర్ఫుల్ హియర్. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. సో ఈ రెండు క్లియర్గా అర్థం చేసుకోండి. ఒకవేళ ఆపరేషన్ రెండు ఒకేసారి జరిగితే రెండు జరగచ్చు కదా. సే మిర్రర్ ఈజ్ రొటేటెడ్ బై 60 degrees, ఏ డైరెక్షన్లో? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. దెన్ ఇన్సిడెంట్ రే ఈజ్ రొటేటెడ్ బై 20 degrees. దెన్ వాట్ విల్ బి ద రిజల్టాంట్ యాంగిల్ రొటేటెడ్ బై రిఫ్లెక్టెడ్ రే? ఇప్పుడు చూద్దాం, మిర్రర్ ఎంత రొటేట్ అయిందంట? 60. సో ఇప్పుడు రిఫ్లెక్టెడ్ రే అదే డైరెక్షన్లో ఎంత ఉండాలి? 120. ఓకేనా? నౌ ఇన్సిడెంట్ రే ఎంత రొటేట్ అయింది? 20. సో దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఎంత రొటేట్ అవ్వాలి? 20. అంటే సేమ్ యాంగిల్ కదా. సో ఇంతకుముందు ఎంత అయింది? 120 అయింది. ఇప్పుడు మళ్ళీ 20 సబ్ట్రాక్ట్ చేయి, ఎంత అవుతుంది అప్పుడు? 100. సో వాట్ ఈస్ ద రిజల్టెంట్ యాంగిల్ రిఫ్లెక్టెడ్ విల్ బి రేస్ అప్వర్డ్ ఈస్ 100. సో 120 సేమ్ డైరెక్షన్ -20 దట్ అప్వర్డ్. సో అప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది మనకు? 100. సో క్లియరా? అలా రెండు జరిగిన నో ప్రాబ్లం. కానీ మనం సినారియోని విజువలైజ్ చేయాలి. దానికి జామెట్రికల్ ఆబ్జెక్ట్స్లో మనం జామెట్రీ గీయాలి ఫస్ట్. అసలు ఏం జరిగింది? థింక్ క్లియరా? నో డౌట్.